హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి మెకాలే అనే పేరు తెలుసు? చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకు అంటే బ్రిటిషియన్స్ మనల్ని పరిపాలించడానికి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని నాశనం చేసిన వ్యక్తి అతను. అతను చేసింది ఏంటంటే మనకి ఇతను రాకముందు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండేది అంటే గురుకుల సిస్టమ్ అండి. గురుకుల సిస్టమ్ అంటే మీకు ఒక 7 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు దాన్ని తీసుకెళ్ళి జాయిన్ చేస్తే వాళ్ళకి అక్కడ కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా 18 రకాల విద్యలు నేర్పేవాళ్ళు. అంటే సపోజ్ చీరలు తయారు చేయడం అండ్ వంట చేయడం కానీ, వేరే వేరే పనులు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ, అగ్రికల్చర్ కానీ ఇలాంటి పనులు నేర్పించేవాళ్ళు. సో ఇది కాకుండా యూనివర్సిటీస్ ఉండేవండి. యూనివర్సిటీస్కి వెళ్తే అక్కడ 64 రకాల విద్యలు, అంటే 18 కాకుండా 18+ అక్కడ వర్కులు మొత్తం కలిపి 64 రకాల విద్యలు నేర్పితే ఈ 64 విద్యలు నేర్చుకోవడం వల్ల వాళ్ళకున్న ప్లస్ ఏంటి అంటే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి జాబ్ రాకపోయినా సో వాళ్ళు 64 రకాల విద్యలు అంటే అందులో కనీసం ఒక 5 వీటిల్లో వాళ్ళు ఎక్స్పర్ట్ అయిపోతారు. సో 5 రకాల వర్క్స్ నేర్చుకోవడం వల్ల బయటకు వచ్చాక ఒకళ్ళ దగ్గర జాబ్ చేసే పని లేకుండా స్వయంగా వాళ్ళ ఉపాధి వాళ్ళు ఎత్తుక్కోగలరు. కానీ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మెకాలే అనే అతను నాశనం చేశాడు. దానికి రీజన్ ఏంటంటే బ్రిటిషియన్స్ ఎప్పుడైతే మనల్ని పరిపాలించారో వాళ్ళు కావాల్సింది ఏంటి, ఇక్కడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలాగే ఉంటే కనుక వాళ్ళు మనల్ని పరిపాలించలేరు. సో ఇక్కడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే ఒక బానిస మైండ్ సెట్ రావాలి ఇండియన్స్కి. ఆ టైప్ వచ్చే విధంగా వీళ్ళు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది డిజైన్ చేశారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఏదైతే మనం వదిలేసామో ఒకప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఇన్ని రకాల వర్క్ స్టడీస్తో పాటు కొన్ని రకాల విద్యలు నేర్పుతాయి, పనులు నేర్పేవాళ్ళు, అవన్నీ కూడా ఇప్పుడు జపాన్ అండ్ చైనా కంట్రీస్లో పిల్లలకు నేర్పిస్తున్నారు. సో వాళ్ళు అందుకనే కొన్ని రంగాల్లో మనకంటే బెటర్గా ఉన్నారు. కానీ ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు మళ్ళీ తిరిగి వస్తే కనుక మనకి 2 లాభాలు. ఒకటి వచ్చి ఒక డిగ్రీ పూర్తి చేసిన స్టూడెంట్ బయటికి వెళ్తే కనుక తన జాబ్ వస్తున్న గ్యారంటీ లేదు. కానీ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటే జాబ్ రాకపోయినా తను స్వయంగా ఏదో ఒక జీవనోపాధి ఎత్తుక్కోగలడు. సో ఆ విధంగా మనం వదిలేసిన అదే సిస్టమ్ని ఇప్పుడు చైనా, జపాన్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. సో అదే ఎడ్యుకేషన్ సిస్టమ్ మళ్ళీ మనకు వస్తే కనుక మనకి చాలా డెవలప్ అవుతుంది కూడా దేశం. ఒకప్పుడు ప్రపంచ జీడిపిలో మన దేశం నుంచి జీడిపి 33%, అంటే ఆల్మోస్ట్ ఆల్ అమెరికా కంట్రీ కన్నా కూడా మన దేశ జీడిపి ఎక్కువ. అలాంటి దేశాన్ని అడుక్కునే వాళ్ళు అనేవాళ్ళు అసలు ఉండేవాళ్ళు కాదు ఒకప్పుడు మన దేశంలో. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పుడైతే వచ్చిందో బానిసత్వంతో పాటు ఈ అడుక్కు తినేవాళ్ళు కూడా మన దేశంలో వాళ్ళు దోచుకొని వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఏం మిగలలేదు ఇంకో రకంగా చెప్పాలంటే. అలాంటి స్థాయికి దిగజార్చేశారు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని.